హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ లోకస్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. మీకు రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారం ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ తీసేశారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చి స్ట్రైట్ లైన్స్. దాని యొక్క వెయిటేజ్ చూడండి, 2 + 2 + 4 + 7 అంటే టోటల్గా 15 మార్క్స్ వస్తాయి స్ట్రైట్ లైన్స్లో. దాంట్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామా? ఇదే ఫస్ట్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Find the value of y if the line joining the points 3, y and 2, 7 is parallel to the line joining the points -1, 4 and 0, 6. అక్కడ ఏమన్నారమ్మా, రెండు ప్యారలల్ లైన్స్ అంట. ప్యారలల్ లైన్స్కి స్లోప్ ఏమవుతుంది? ఈక్వల్. తెలుసు కదా మనకి. లెట్ a = 3, y, b = 2, 7 అనుకుంటున్నాం. ఇదొక లైను. నెక్స్ట్ c = -1, 4, d = 0, 6. ఇది ఒక లైన్ అనుకుందాం. cd ఒక లైన్, ab ఒక లైన్. స్లోప్ ఆఫ్ ab = ఫార్ములా ఏంటి మా స్లోప్కి? y1 - y2 / x1 - x2. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు స్లోప్ ఏమవుతుందో చూడండి. y1 y - y2 7 డివైడెడ్ బై x1 3 - x2 2 అంటే ఏమొచ్చింది? స్లోప్ ఆఫ్ ab y - 7 / 3 - 2 అంటే 1. ఇదేంటి? స్లోప్ ఆఫ్ ab. ఇక్కడ స్లోప్ ఆఫ్ cd కనుక్కుందామా? స్లోప్ ఆఫ్ cd = సేమ్ ఫార్ములా అమ్మా. x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. y1 - y2 4 - 6 డివైడెడ్ బై x1 - x2 -1 - 0 దట్ ఈక్వల్స్ టు 6లో 4 పోతే ఎంత? 2. పెద్ద నెంబర్ సింబల్ మైనస్ డివైడెడ్ బై -1 మైనస్ క్యాన్సిల్. 2/1 అంటే 2. ఇక్కడ ఏంటి? ప్యారలల్ లైన్స్ అన్నారు కదా. సిన్స్ the lines are parallel, then ఏమవుతాయి? స్లోప్స్ రెండు ఈక్వల్ కదా. స్లోప్ ఆఫ్ ab = స్లోప్ ఆఫ్ cd. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏముంది? ab స్లోపు y - 7, ఇక్కడ cd స్లోపు 2. y = 2 + 7. దట్ ఇంప్లైస్ y = 9. అంతే, మన వాల్యూ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేసాం? ఏబీ స్లోప్ కనుక్కున్నాం, సిడి స్లోప్ కనుక్కున్నాం. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే y వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి? స్లోప్ ఫార్ములా. y1 - y2 / x1 - x2. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు? ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో నార్మల్ ఫామ్లో చేంజ్ చేయాలి. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ చూద్దాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటమ్మా? y = mx + c కదా. ఏంటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే? y = mx + c. ఈ మోడల్లో రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు y = mx + c అంటే నాకు y ఒకటే కావాలి. ఈ -2ని ఎక్స్ని అటు సైడ్కి పంపించేద్దాం. 2ని ఎక్స్ని అటు సైడ్కి పంపిస్తున్నా. -2 - x. ఓకేనా? y = చూడండి mx అంటే x ఇక్కడ ఉంది. -1 × x అని రాస్తే -x కదా, ప్లస్ -2. ఇప్పుడు చూడండి y = mx + c మోడల్లో ఉంది కదా. ఇదే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. y = -1 × x ప్లస్ -2. ఇది ఏమవుతుంది? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. తర్వాత నెక్స్ట్ ఏమన్నారు? ఇంటర్సెప్ట్ ఫామ్. సెకండ్ బి ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే తెలుసమ్మా మీకు? గుర్తుందా? ఏంటి? x/a + y/b = 1. ఈ మోడల్లో రావాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? x + y + 2 = 0. x + y + 2 = 0. ఇది కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. x/a + y/b అంటే x y అట్లా ఉండాలి, కాన్స్టెంట్ అటు సైడ్కి వెళ్ళాలి. x + y = ఈ +2 అటు సైడ్కి వెళ్తే -2. తర్వాత చూడండి ఇక్కడ 1 ఉండాలి, అంటే
డివైడింగ్ ఆల్ ద టర్మ్స్ బై -2, డివైడింగ్ బై -2 అప్పుడు ఏమవుతుంది x by -2 ప్లస్ y by -2 ఈక్వల్స్ టు -2/-2 అన్నిటిని -2తో డివైడ్ చేస్తా. అప్పుడు చూడండి x by -2 ప్లస్ y by -2 ఈక్వల్స్ టు -2/-2 క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. ఇప్పుడు చూడండి x by a ప్లస్ y by b ఈక్వల్స్ టు 1 ఇంటర్సెప్ట్ మోడల్లో ఉందా, అంతే మన ఆన్సర్. నెక్స్ట్ సి నార్మల్ ఫామ్ అడిగారు. నార్మల్ ఫామ్ అంటే ఎలా ఉండాలమ్మా, x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్స్ టు p ఉండాలి. ఈ మోడల్లో ఉండాలి కదా. ఇచ్చిన క్వశ్చన్ చూడండి x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నాకు x ప్లస్ y అలాగే పెట్టుకున్నాం. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కావాలి. +2 అటు సైడ్కి పంపిస్తే -2. తర్వాత ఇక్కడ చూడండి ఈ -2 ఉంది సరే, కానీ నాకు ఏంటంటే కాసు సైన్లో కావాలి. కాసు సైన్లో కావాలంటే ఇక్కడ చూడండి 2/√2 అన్నాను అనుకో, అప్పుడు 2ని ఎలా రాసుకోవచ్చు, √2 × √2 రాసుకొని /√2 అంటే ఒక √2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2 వస్తుంది. అలాగే మనం తీసుకున్న 1/√2 వాల్యూ కాస్కి సైన్కి ఈక్వల్ అవుతుంది. కాస్ 45 సైన్ 45 ఎంత 1/√2 కదా. డివైడింగ్ బై √2 అన్నిటినీ √2తో డివైడ్ చేస్తున్నాం, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది x/√2 ప్లస్ y/√2 ఈక్వల్స్ టు -2/√2. ఎందుకు డివైడ్ చేశానమ్మా, 1/√2 వాల్యూ ఎంత కాస్లో అయినా సైన్లో అయినా సేమ్గా వస్తుంది కాబట్టి. ఈ మైనస్ ఉంది కదా, ఆ మైనస్తో ఇటు సైడ్ పంపించేస్తున్నా, అన్నిటికీ మల్టిప్లై అవుతుంది. -1/√2 ప్లస్ y ఇంటూ -1/√2 ఈక్వల్స్ టు 2ని ఎలా రాస్తున్నా, ఇందాక రాసా 2ని √2 × √2 రాసాం, ఒక √2 క్యాన్సల్, ఇంకా మిగిలింది √2. ఇప్పుడు చూడండి x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్స్ టు p మోడల్లో ఉంది. కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది -1/√2, y వాల్యూ ఎంత వచ్చింది, సైన్ ఆల్ఫా వాల్యూ వచ్చింది -1/√2. -1/√2 అంటే ఎలాగా, మామూలుగా సైన్ 45 డిగ్రీస్ అయినా కాస్ 45 డిగ్రీస్ అయినా మనకు తెలిసిన వాల్యూ ఎంత 1/√2. ఇప్పుడు నాకు -1/√2 ఉంది, దానికోసం సైన్ ఆఫ్ 180 + 45 తీసుకోనా. 180 + 45 అంటే నీకు -1/√2 వస్తుంది కదా. 180 + 45 ఎంత 5, 8, 9, 10, 11, 12, 225. సైన్ 225 అయినా కాస్ 225 అయినా -1/√2 వస్తుంది. 225ని ఎలా రాస్తామా మనం 5π/4 కదా. కావాలంటే చెక్ చేసుకోండి. 5 × 180/4, 4 1s 4 4s 16, 17 18 20, 4 5s 45 × 5, 5 5s 25, 5 4s 20, 21 22. అంటే 225ని ఎలా రాస్తాం 5π/4. అంటే ఇది ఎలా రాయొచ్చు, x × cos ఆఫ్ 5π/4 ప్లస్ y × సైన్ ఆఫ్ 5π/4 ఈక్వల్స్ టు √2. అంటే దీన్ని బట్టి కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత 5π/4, p వాల్యూ ఎంత √2. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. ఏం చేసామో చూడండి మా క్లారిటీగా. ఇక్కడ నార్మల్ ఫామ్లో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ కూడా అంతే రావాలి. ఈక్వల్గా రావడానికి కాస్ సైన్లో ఈక్వల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది 1/√2. అంటే సైన్ 45 డిగ్రీస్ దగ్గర కాస్ 45 వాల్యూ సైన్ 45 కాస్ 45 1/√2. కానీ ఇక్కడ నాకేముంది -1/√2. -1/√2 ఎక్కడ వస్తుంది, సైన్కి కాస్కి రెండింటికి నేను ఒక్కదానే రాసా. సైన్కి కాస్కి 180 డిగ్రీస్ యాడ్ చేసామనుకో 180 + 45 -1/√2 వస్తుంది కదా. 180 + 45 అంటే సైన్ 225. 225ని ఎలా రాసుకుంటాం 5π/4. కాబట్టి మనకి ఆన్సర్ ఏముంది x cos 5π/4 ప్లస్ y sin 5π/4 ఈక్వల్స్ టు √2. అంతే, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద గివెన్ పాయింట్స్. ఒక స్ట్రైట్ లైన్ ఒక 2 పాయింట్స్ ఇచ్చారు, దాని యొక్క రేషియో కనుక్కోమన్నారు. మళ్ళీ స్టేట్ వెదర్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఆ 2 పాయింట్స్ స్ట్రైట్ లైన్కి ఒక్క సైడే ఉన్నాయా 2 సైడ్స్ ఉన్నాయా
అదే ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయా అని కూడా చెప్పమన్నారు. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు కదా, ఫస్ట్ దీంతో రాద్దాం. L11 అంటే ఎక్స్ ప్లేస్లో x1, y ప్లేస్లో y1, ఇది x1 y1 అనుకోండి. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 2x1 + 3y1 + 5 అటు సైడ్కి వస్తే -5 ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వల్స్ టు 0. x1 ప్లేస్లో ఏంటి 0, y1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, L11 = 2 × 0 + 3 × 0 -5 దట్ ఈక్వల్స్ టు 0 0 -5. L11 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, -5. అలాగే L22 చూద్దాం. అంటే ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏమవ్వాలి, 2x2 + 3y2 -5. ఓకేనా, అప్పుడేంటి L22 అంటే x2 ఇది, y2 ఇది, సబ్స్టిట్యూట్ చేయండి. 2 × -2 + 3 × 1 -5. L22 ఏమవుతుంది, 2 2s are -4 + 3 -5. ఇక్కడ చూడండి 5 + 4 ఎంత, 9. 9లో 3 పోతే ఎంత, 6. పెద్ద నెంబర్ సింబల్ మైనస్. ఓకేనా, 5 + 4 9 మా, 9లో 3 పోతే 6 మా, పెద్ద నెంబర్ -9 కదా కాబట్టి -6. ఇక్కడ చూడండి L11కి L22కి రెండింటికి సేమ్ సింబల్ వచ్చింది. Therefore the points lie on the same side. సేమ్ సింబల్ వస్తే సేమ్ సైడ్, ఆపోజిట్ సింబల్ వస్తే ఆపోజిట్ సైడ్. ఓకేనా, therefore the points lie on the same side since both are సేమ్ సింబల్. రెండిటికి సేమ్ సింబల్, ఇక్కడ -5 ఇక్కడ -6, రెండిటికి మైనసే కదా కాబట్టి ద పాయింట్స్ లై ఆన్ ది సేమ్ సైడ్. చూడండి క్వశ్చన్లో అడిగినారు కదా, స్టేట్ వెదర్ ద పాయింట్స్ లై ఆన్ ది సేమ్ సైడ్ ఆర్ ఎదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అని. therefore the points lie on the same side of the straight line. తర్వాత ఏమన్నారు, రేషియో కూడా కనుక్కోమన్నారు కదా. therefore రేషియో ఈక్వల్స్ టు, రేషియోకి ఫార్ములా ఏంటంటే -L11/L22 మైనస్ ఆఫ్ L11 -5 డివైడెడ్ బై -6. ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఉంది, -5/6 అదే మన ఆన్సర్. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఉన్న మైనస్ ఉంది కదా ఆ మైనస్, ఇది -5/6 అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామ్మా, ఫస్ట్ L11 ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసాం, నెక్స్ట్ L22 ఈ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసాం. రెండింటికి సేమ్ సింబల్ అయితే లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ఆపోజిట్ సింబల్స్ వస్తే లైస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. రేషియో అంటే ఫార్ములా వచ్చి -L11/L22, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి, చూడండి ఏమి ఇచ్చినారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. ఇక్కడ P ఉంది కదా, ఈ వాల్యూని కనుక్కోమన్నారు. ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఆర్ x + P = 0, y + 2 = 0 and 3x + 2y + 5 = 0 ఆర్ కాంకరెంట్. ఆ 3 లైన్స్ ఏంటంటమ్మా, ఆ 3 స్ట్రైట్ లైన్స్ కాంకరెంట్ అంట. అంటే 3 స్ట్రైట్ లైన్స్ కాంకరెంట్ అయితే xy వాల్యూస్ అన్నిటికీ ఈక్వల్ కదా. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఇచ్చిన స్ట్రైట్ లైన్స్ రాసుకుందాం. x + P = 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. y + 2 = 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. థర్డ్ ఈక్వేషన్ 3x + 2y + 5 = 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఇక్కడ చూడండి మా, దీంట్లో చూడగానే చెప్పచ్చు. అప్పుడు y = ఏమవుతుంది, +2 ఇటు సైడ్కి వస్తే -2. ఈ -2ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3x + 2 × -2 + 5 = 0. ఇప్పుడు ఏమవుతుంది, 3x 2 2s are -4 + 5 = 0. సారీ 3x చూడండి 5లో 4 పోతే ఎంత, 1, పెద్ద నెంబర్ సింబల్ ప్లస్, 3x + 1 = 0, 3x = -1, x = -1/3. అప్పుడు ఏమన్నారు ఇక్కడ, ఆల్ ద లైన్స్ ఆర్ కాంకరెంట్ కదా, xy వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సబ్స్టిట్యూటింగ్ x = -1/3 హియర్, -1/3 + P = 0. therefore P = 1/3 అంతే. P వాల్యూ కనుక్కొనేసాం. కాంకరెంట్ కాబట్టి ఒక వాల్యూని ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేస్తే P వాల్యూ ఎంత వచ్చింది, 1/3.
ఫస్ట్ దీని నుంచి y వాల్యూ వచ్చింది, దీన్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వచ్చింది, ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ కాంకరెంట్. ఇందాక చేసాం కదా సేమ్ మెథడే, కానీ ఇక్కడ పెద్ద ప్రాసెస్ అవ్వాల. ఈక్వేషన్ చిన్నది కాబట్టి ఈజీగా y వాల్యూ వచ్చింది, దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వచ్చింది, ఆ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. 3 ఈక్వేషన్స్లో p వాల్యూ ఇక్కడ ఉంది కదా, p అనేది, ఈ p వాల్యూని కనుక్కోవడానికి మిగతా 2 ఈక్వేషన్స్ తీసుకోండి. మిగతా ఈక్వేషన్స్ ఏంటి, 4x minus 3y minus 7 equals to 0, 6x plus 5y minus 1 ఈక్వల్స్ టు 0. మనకు ఒక మెథడ్ ఉంది. ఏంటి, ఏదో ఒక x వాల్యూ కానీ y వాల్యూ కానీ ఈక్వేట్ చేసుకోవడం. దీన్ని 4తో కానీ దీన్ని 6తో కానీ మల్టిప్లై చేస్తే x వాల్యూస్ ఈక్వల్ అవుతాయి, లేదంటే దీన్ని 5తో దీన్ని 3తో మల్టిప్లై చేస్తే y వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ చేసి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయొచ్చు. లేదంటే ఇంకో మెథడ్ ఉంది, ఏంటంటే MEFM మెథడ్. ఏం మెథడు, MEFM మెథడ్. మిడిల్, ఎండ్, ఫస్ట్, అగైన్ మిడిల్. అంటే ఎలా రాసుకోవాలంటే మిడిల్ టర్మ్స్ ఏమున్నాయి, మిడిల్ టర్మ్స్ -3 5. నెక్స్ట్ ఎండ్ టర్మ్స్ ఏంటి, సింబల్తో సహా రాయండి మా, -7 -1. మళ్ళీ ఫస్ట్ టర్మ్స్ 4 6. మళ్ళీ మిడిల్ టర్మ్స్ ఏంటి, -3 5. ఇలా రాసిన తర్వాత ఫస్ట్ వాల్యూ ఏంటి, x. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో x, నెక్స్ట్ y కదా, ఈ రెండింటి మధ్యలో y, తర్వాత కాన్స్టెంట్స్ కదా కాబట్టి ఇక్కడ 1. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది అంతే. x డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1s 3 మైనస్ 7 5s 35. ఓకేనా, ఈక్వల్స్ టు y బై 7 6s 42 minus 42 minus 4 1s 4 equals to 1 by 5 3s 5 4s 20 minus 6 3s 18. ఇక్కడ అర్థమైందా, ఏం చేశాను, xy 1 అని, 1 అంటే కాన్స్టెంట్ వాల్యూ, మిడిల్ టర్మ్స్ -3 5, ఎండ్ టర్మ్స్ ఇక్కడ MEFM మెథడ్ కదా, ఎండ్ టర్మ్స్ -7 -1, ఫస్ట్ టర్మ్స్ 4 6, అగైన్ మిడిల్ టర్మ్స్. ఇలా రాసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తాం. మిడిల్లో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడండి x డివైడెడ్ బై, ఎందుకు మైనస్ ఆఫ్ మైనస్ వచ్చింది, ఆల్రెడీ 35 వస్తుంది, -35 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 35. అలాగే ఇక్కడ కూడా -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అలా వస్తుంది. 35 + 3 36 37 38, x బై 38 ప్లస్ y బై 12లో 4 పోవాలి, 12లో 4 పోతే ఎంత, 6 7 8 38. పెద్ద నెంబర్ సింబల్ -38, 1 డివైడెడ్ బై 20 + 18 ఎంత, 38. అప్పుడు x ఈక్వల్స్ టు ఈ ఫస్ట్ది లాస్ట్ది కంపేర్ చేయండి. ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, ఏమవుతుంది 38 బై 38. అలాగే y ఈక్వల్స్ టు ఈ రెండు కంపేర్ చేయండి, -38 బై 38. therefore x ఈక్వల్స్ టు 1 y ఈక్వల్స్ టు -1. x వాల్యూ y వాల్యూ వచ్చింది కదా, కానీ మనకు కావాల్సింది ఏంటి, p వాల్యూ. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x + py + 2 ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 1 + p × -1 + 2 ఈక్వల్స్ టు 0. 2 + 2 ఏమవుతుంది, అటు సైడ్కి వెళ్తే 2 2 4, అటు సైడ్కి వెళ్తే -4. therefore p ఈక్వల్స్ టు 4. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా ఈజీ కదా. క్వశ్చన్లో ఏమన్నారో మళ్ళీ ఒక్కసారి చూడండి. ఆల్ ద లైన్స్ ఆర్ కాంకరెంట్ అన్నారు కాబట్టి xy వాల్యూస్ ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి కనుక్కొని ఆ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ వస్తుంది. సాల్వ్ చేయడానికి మనకు ఆల్రెడీ 10th నుంచి ఒక మెథడ్ యూస్ చేస్తున్నాం, ఏంటి, ఈక్వేటింగ్ x వాల్యూ ఆర్ ఈక్వేటింగ్ y వాల్యూ, అదొక మెథడ్. ఇది ఇంకో మెథడ్ ఏంటంటే MEFM మెథడ్. మిడిల్ టర్మ్స్, ఎండ్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్స్, మళ్ళీ మిడిల్ టర్మ్స్, క్రాస్ మల్టిప్లికేషన్, మధ్యలో మైనస్ సింబల్ చేసి సాల్వ్ చేస్తే మనకి xy వాల్యూస్ వస్తుంది. ఆ xy వాల్యూస్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను, అప్పుడు p వాల్యూ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నారు, ఫైండ్ ద పాయింట్ ఆన్ ది స్ట్రెయిట్ లైన్
3x plus y plus 4 equals to 0, which is equidistant from the points -5, 6 and 3, 2. ఒక స్ట్రైట్ లైన్ ఉందంట, దానిపైన ఒక పాయింట్ ఉందంట P. ఆ పాయింట్ నాకు తెలియదు కదా, x1 y1 అనుకోనా. ఈ స్ట్రైట్ లైన్ వచ్చి 3x plus y plus 4 equals to 0 అంట. ఈ పాయింట్ P అనేది 2 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్లో ఉందంట, ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. ఒక పాయింట్ని ఏ అనుకుంటున్నా, ఇంకో పాయింట్ని బి అనుకుంటున్నా. లెట్ ఏ ఈక్వల్స్ టు -5, 6, బి ఈక్వల్స్ టు 3, 2. ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో బి నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉందంట. అప్పుడు ఈ పాయింట్ని కనుక్కోమన్నారు. ఈ పాయింట్ పి అనేది స్ట్రైట్ లైన్ 3x plus y plus 4 equals to 0 పైన కూడా ఉందంట. లెట్ పి ఈక్వల్స్ టు x1, y1. తర్వాత a ఈక్వల్స్ టు -5, 6 and b equals to 3, 2. Given P lies on the straight line. P lies on the straight line 3x plus y plus 4 equals to 0. That implies P lies on this straight line ante x plus x1 y plus y1 substitute cheyచ్చు కదా. 3x1 plus y1 plus 4 equals to 0. Let it be equation 1. తర్వాత ఏమన్నారు, ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏబి. ఏబి నుంచి ఈక్విడిస్టెన్స్ గివెన్ పిఏ ఈక్వల్స్ టు పిబి. డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు కదా మనకి. ఏంటి మా ఫార్ములా, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. రూట్ ఉంది కదా, క్యాన్సిల్ అవ్వడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ఈక్వల్స్ టు పిబి స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నా, ఎవరైనా మర్చిపోయింటే నేర్చేసుకోండి. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ నేను స్క్వేరింగ్ చేసా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ పిఏ, ఫస్ట్ పి తీసుకోండి, ఏంటి x1, y1. అలాగే ఏ తీసుకోండి, ఏంటి ఏ వాల్యూస్ ఏంటి -5, 6. ఇది ఆల్రెడీ x1, y1 ఉంది కదా, దీన్ని x2, y2 అనుకుందాం. ఓకేనా. ఫార్ములా ఏంటి, x2 - x1, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సేమ్ బి తీసుకోండి 3, 2. ఇది x2, y2 అనుకోండి. సేమ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా. ఇంకేముంది, దీన్ని సాల్వ్ చేయండి మా. a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. 5 స్క్వేర్ 25 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ ఏమవుతుంది -2ab కదా, -2 ఇంటూ a -5b x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s 10, 10x1 ప్లస్ 6 6s 36 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6 2s 12y1 ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 3 2s 6x1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2 2s 4y1. ఓకేనా, వచ్చేసిందా. ఏం లేదు మా, ఏ ప్లస్ బి అసలు లేదు కదా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. ఈ ఫార్ములా అప్లై చేశాను అంతేమ్మా. ఆ ఫార్ములా అప్లై చేసామా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక x1 స్క్వేర్, ఇక్కడ ఒక x1 స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చా. y1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందా. ఇంకేముంది మా, ఇక్కడ చూడండి 10x1 -6x1, 10x1 ఈ -6x1 ఎట్ సైడ్కి వస్తే ప్లస్ 6x1 -12y1 ఈ -4y1 ఎట్ సైడ్కి వస్తే ప్లస్ 4y1. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయో చూడండి, 25 36, 25 ప్లస్ 36 5 10 11 4 5 6 61. ఈ రెండింటిని యాడ్ చేసా. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయండి, 9 ప్లస్ 4 ఎంత 13, ప్లస్ 13 ఇటు సైడ్కి వస్తే -13 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందో చూడండి, 16x1 -12లో 4 పోతే ఎంత 6 7 8
మైనస్ 8y1 ప్లస్ 61లో 13 మైనస్ చేయండి 11లో 3 మైనస్ చేస్తే 7 8 తర్వాత 5లో 1 పోతే 48 ఈక్వల్స్ టు 0. అన్నీ 8తో డివిజిబుల్ అవుతాయా? 8 కామన్ తీద్దాం. 8 2s 16, 8 1s 8, 8 5s 40, 8 6s 48. అంటే ఈక్వేషన్ 8తో మల్టిప్లై అవుతుంది. 0 ఇక్కడికి వెళ్తే 0/8 ఎంత? 0 అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా? 2x1 మైనస్ y1 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఇది సెకండ్ ఈక్వేషన్ కదా. రెండు ఈక్వేషన్స్ని ఒక దగ్గర రాసుకుందామా? ఈక్వేషన్ 1 implies 3x1 plus y1 plus 4 equals to 0. Equation 2 implies 2x1 minus y1 plus 6 equals to 0. ఈ రెండు ఈక్వేషన్స్ రెండింటిని యాడ్ చేద్దామా? ప్లస్ y1 మైనస్ y1 క్యాన్సిల్. 3 plus 2 5 plus 6 plus 4 10 equals to 0. 5x1 equals to plus 10 at side kelte minus 10. Again x1 equals to minus 10 by 5. Therefore x1 equals to 5 2s minus 2. ఈ minus 2ని ఫస్ట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటింగ్ x1 equals to minus 2 in equation 1. సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి x1? 3x1 plus y1 plus 4 ఈక్వల్స్ టు 0 కదా. x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. minus 2 plus y1 plus 4 equals to 0. 3 2s 6 minus 6 plus y1 plus 4 equals to 0. y1 minus 6లో 4 పోతే ఎంత? 2 minus 2 equals to 0. y1 equals to minus 2 అటు సైడ్ వెళ్తే plus 2. therefore x1 y1 equals to minus 2 2. ఆల్రెడీ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో చూడండి, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ 3x plus y plus 4 equals to 0 which is equidistant from. అంటే మనకి x1 y1 ఎంత వచ్చింది? -2 2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేస్తాం ఒక్కసారి చూద్దామా? ఫస్ట్ పీ లైస్ ఆన్ స్ట్రైట్ లైన్ అన్నాం కదా, x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదొక ఈక్వేషన్. మళ్ళీ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్ PA ఈక్వల్స్ టు PB. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, అప్లై చేసి సాల్వ్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే x1 y1 వాల్యూస్ వచ్చేసాయి. therefore p ఈక్వల్స్ టు x1 y1 దట్ ఈక్వల్స్ టు -2 2. చాలా ఈజీగా ఉంది కదా, ప్లస్ చాలా ఇంపార్టెంట్ కూడా. నేర్చేసుకోండి మా. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.